విశ్వాస విషయములో బలహీనము కాక. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాన్ని చూస్తే 22 వరకు చూస్తే, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు విశ్వాసమందు బలహీనుడు కాక. దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ అబ్రహాం విషయంలో ఒక విషయాన్ని మాట్లాడుతూ విశ్వాసమందు బలహీనుడు కాక. నా టాపిక్ కూడా అది, విశ్వాస విషయములో బలహీనము కావద్దు. మన ఆత్మలో విశ్వాసం ఉంటుంది, హృదయములో విశ్వాసం ఉంటుంది. అందుకే నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంట అసాధ్యం. అందుకే ఎప్పుడు కూడా మన అంతరంగములో విశ్వాసాన్ని కలిగి ఉండాలా. రిచ్ ఫెయిత్ అనేది కలిగి ఉండాలా, స్ట్రాంగ్ ఫెయిత్ అనేది కలిగి ఉండాలా. విశ్వాసం అందు ఎప్పుడైతే బలహీనమవుతామో అన్నింటిలో బలహీనమవుతాం, భయపడతాం పిల్లరా, బాధపడతాం, కలవరపడతాం. ఇంకొక విధంగా చెప్పాలంటే చేయకూడని తప్పులు అనేకము చేస్తాం. ఎప్పుడైతే విశ్వాసములో బలంగా ఉంటామో అవును ముందుకు సాగగలం. అందుకే విశ్వాసమందు బలహీనమైనప్పుడు ధైర్యము చెడుతుంది, బలహీనమైతాం, మరి అనేక పొరపాట్లు అనేక లోపాలు కలుగుతాయి. కనుక విశ్వాసం ఎప్పుడు కూడా సరి చేసుకోవాలా, విశ్వాసం ఎప్పుడు కూడా బలముగా ఉండాలా. మరి స్ట్రాంగ్ ఫెయిత్, ఇంకో విధంగా చెప్పాలంటే రిచ్ ఫెయిత్ అంటే విశ్వాసంలో నువ్వెంత రిచ్గా ఉంటావో, ఎంత బలంగా ఉంటావో, నీ జీవితంలో పరిస్థితులు ఏమైనా కానీ ఎటువంటివైనా కానీ ధైర్యంగా ఉంటావు పిల్లరా. ముందే చాలాసార్లు మనము పరిస్థితులు కలవరపడతా ఉంటాం. అప్పు తీరుతూ ఉంటుంది, సమస్యలు తీరుతూ ఉంటాయి, వ్యాధులు స్వస్థపరుస్తూ ఉంటాడు. అయినప్పుడు కూడా మరొక సమస్య ముందుగానే తలపోస్తూ ఉంటాం, ముందుగానే దాని గురించి ఆలోచిస్తాం. ముందే చాలా పరిస్థితుల్లో కూడా ముందే మన పరిస్థితులను తలపోసి ఆలోచించి ఏమవుతామంటే భయపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, కలవరపడతా ఉంటాం. మరలా అంటున్నా, ఇలా చూసిన మీ అందరి జీవితంలో విశ్వాసమందు బలహీనం కాక. ఇక్కడ మరి అబ్రహాం యొక్క జీవితంలో కూడా విశ్వాసమందు బలహీనుడు కాక అంటే తన జీవితంలో ఒక సమస్య ఉంది, పిల్లలు లేరని, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మినట్టుగా చూస్తున్నాం. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి ఆలస్యం అవుతుంది, మృతతుల్యమైపోయిన తన శరీరం శారా ధర్మం గర్భము మరి ఉడిగెనుని వాక్యం అంటుంది. తన శరీరాన్ని గురించి ఆలోచించుకున్నప్పుడు తన విశ్వాసములు ఏమైపోయాడంటే బలహీనమైపోయాడు. బలహీనము కాక అంటే ఆలోచించినప్పుడు అవిశ్వాసము కొంచెం కలుగుతున్నప్పటికి కూడా మళ్ళా దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో దాన్ని ఆలోచించినప్పుడు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్ట్రాంగ్ ఫెయిత్ అనేది, మన ఫెయిత్ అనేది రిచ్గా మారుతుంది. ప్రతిదినం మన ప్రార్థనలో ఉన్నప్పుడు మన విశ్వాసం పెరుగుతుందండి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు, నీతి కలిగి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఒకవేళ వయస్సు పెరుగుతున్నప్పటికీ కూడా ఆత్మలో, అంతరంగములో, హృదయములో మన విశ్వాసం అనేది రిచ్గా ఉంటుంది. పరిస్థితులను బట్టి కాదు, కానీ మనంతరంగంలో ఉన్న విశ్వాస పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తాం, నడుస్తాం పిల్లరా. మన తలంపులు అంతగా ఉంటాయి, మన తలంపులు మారిపోతాయి. మనము విశ్వాసాన్ని బట్టి దేవుని ప్రేమించగలం, ధైర్యంగా ఉండగలం, దేవునికి ఇవ్వగలం, ధైర్యముతో ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోగలం. ఒక సహోదరుడు మరి ప్రతిసారి తరచుగా తనకు అనారోగ్య సమస్య ఉంది, అనారోగ్య సమస్యను బట్టి అప్పుడప్పుడు ఎన్నో దినాల నుంచి దేవుని దగ్గర ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడప్పుడు తన విశ్వాసం కోల్పోతాడు, సన్నగిల్లిపోతాడు, బలహీనమైపోతాడు. వెంటనే మరి దేవునికి వాక్యాన్ని
తరచుగా వింటూ ఉంటాడు. అప్పుడు అనేక విషయాలు దేవునిలోంచి, దేవుని విషయాలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొంత సమయంలోనే కొన్ని పరిస్థితులు అతనికి వాక్యము ద్వారా మరి ఆ వాక్యము ద్వారా అతన్ని పురికొల్పినప్పుడు, బలపరిచినప్పుడు వెంటనే నవ్వుతాడు, సంతోషపడతాడు. అంటే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు మనం వెళ్తూ ఉంటాం. కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, అప్పులు. చాలా ఏండ్లైందయ్యా, ఇంకా ఈ సమస్య తీరతలేదు, ఈ కష్టం పోట్లే. అప్పుడు అంటాడు, బ్రదర్ చాలా దినాలు అయిపోయింది, ఈ స్వస్థత జరుగుతలేదు, ఈ కార్యం జరుగుతలేదు. అప్పుడప్పుడు కొంత దేవుడే అలాగే నడిపిస్తూ ఉంటాడు. అందుకే దేవునికి వాక్యం, హన్నా గర్భం మూసనంట. కష్టమే, సమస్య, కానీ ఆ సమస్యలో తన విశ్వాసాన్ని కోల్పోట్లే, బలహీనం కాట్లే, ఇంకా ప్రార్థించింది, ఉపవాసం ఉంది, దేవుని ప్రేమించింది, మొక్కుకుంది, అంటే బలహీనం కాలే. అందుకే మరి దేవుడే, యెహోవా దేవుడు గర్భమును మూసినని వాక్యం అంటుంది. దేవుడే మూసెను, కానీ మూసిన దేవుడు అలాగే ఉండడండి. ఒక మంచి కార్యము కొరకు, ఒక అద్భుత కార్యం కొరకు, ఎన్నడూ చూడని ఒక కార్యము కొరకు మోసెను. సమూయేలు వంటి ప్రవక్త లేడంట. అంటే హన్నా యొక్క గర్భములో నుంచి ఒక గొప్ప కార్యము చేశాడు. కానీ అంతకు ముందు ఏడ్చింది, కన్నీరు విడిచింది. దేవుడే కదా మూసేసాను. అప్పుడప్పుడు నీ సమస్య దేవునికి తెలియదా? నీ ఆలస్యము దేవునికి తెలియదా? నీకు ఇవ్వాల్సిన స్థితి తెలియదా? చూడండి, మన పిల్లలు ఎవరైనా జ్వరముతో కానీ లేదా అనారోగ్య సమస్యతో కానీ బాధపడతా అంటే వారు బాగుండాలా, బాగుపడాలా, మన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా, లేకపోతే వారికి మందులు ఇవ్వాలా, వారిని బాగు చేయాలని మనకి తెలియదా అండి? అలాగనే దేవుడు కూడా మనల్ని స్వస్థపరచాలని, మన సమస్యల నుంచి విడిపించాలని, మన కష్టాలన్నీ తీసివేయాలని దేవునికి తెలుసు ప్రియులరా. అప్పుడప్పుడు కష్టాలు, సమస్యలు మన మంచి కొరకే. హన్నా యొక్క కష్టం ఆమె విశ్వాసాన్ని బలహీనపరచలే. బలహీనము కాక విశ్వాసమందు బలము తెచ్చుకుంది. అందుకే వినాలా, వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. దేవునితో నడవాలా, ఉపవాసం ఉండాలా, మరి కన్నీరు విడిచి ప్రార్థించింది. దేవునికి వాక్యంలో చూస్తే మరి హన్నా ఎంత మాత్రం కూడా బలహీనం కాలే. ఒకవేళ బలహీనమై ఉంటే మరి చాలా వేరుగా ఉండేది. ఈ దేవుని వల్ల నాకేం లాభం కలిగింది, ఏం మేలు కలిగింది, వయసు పెరిగిపోయింది కదా, చాలా దినాలు అయిపోయింది కదా, ఏం ప్రయోజనం లేదు అన్నట్టుగా ఉండి మన జీవితంలో నిరాశ పడిపోయి, కృంగిపోయి ఏమైపోతామంటే విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, మరి దేవునితో నడిచే జీవితాన్ని వదిలివేస్తాం. కానీ ఎంత మాత్రం కూడా బలహీనము కాక తన విశ్వాసములో ఎప్పుడైతే ధైర్యము తెచ్చుకున్నదో ముందుకెళ్ళింది ప్రియులరా, గొప్ప కార్యము చూసింది. సమూయేలు వంటి ప్రవక్త లేడు. అవును ప్రియులరా, గొప్పది పొందుకుంది. ఒకవేళ దేవుడే నిజంగా మూసేస్తే, ఆయన ఎంత మంచి దేవుడు తెలుసా? మూస్తే తెరవగల దేవుడైనా, మూసివేస్తే ఇచ్చే దేవుడైనా, అలాగే మూసి వేసి అలాగే తన జీవితాంతం మరి పిల్లలు లేనట్టుగా చేయలేదు. సమూయేలునిచ్చి ఆ తర్వాత మరి గొప్ప కార్యము చేశాడు. అంటే సమూయేలు కొరకు ఆమె ఏం చేసిందంటే మొక్కుబడి చేసుకుంది, ప్రార్థించింది, కన్నీరు విడిచింది, దేవుని దగ్గర ఇంకా అడిగింది, దేవునికి దగ్గరైంది. కొన్ని సమస్యలు, శ్రమలు దేవుని నుంచి దూరము చేస్తాయి అనుకుంటాం, కానీ స్త్రీ బలహీనం కాక దేవునికి దగ్గరైంది, దేవుని ప్రేమించింది, మొక్కుబడి చేసుకుంది, విలువైనది దేవునికి ఇస్తా అని తీర్మానం చేసుకుంది. ఈ విధంగా బలహీనము కాక బలము తెచ్చుకుంది. గనక బలమైన కార్యం ఆమె గర్భములో నుంచి మరి సమూయేలుకి జన్మనిచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 చూస్తే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఒకవేళ నీ సమస్యలు మరి ఇవి ఇంకా తీరుతలేవు అనుకుంటున్నావా? ఇంకెప్పటికీ అనుకుంటున్నావా? ఇక్కడ పౌలు గారి యొక్క జీవితంలో తనను బలపరుస్తున్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అవును ప్రియులరా, మనల్ని బలపరిస్తే మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన అభిషేకాన్ని, మనం కలిగిన పరిచర్యను, మన ఆర్థిక పరిస్థితులను, మన స్థితిగతులను, మన విశ్వాసం, మరి ముఖ్యంగా మన విశ్వాసం ఎప్పుడైతే బలపడుతుందో, అవును ఇక్కడ అన్నట్టుగా నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. ఎప్పుడైతే మనం బలహీనమైపోతామో విశ్వాసములు, అవును పిల్లరా, ఏమీ చేయలేం.
మరి ఎప్పుడైతే విశ్వాసములో బలపడతామో బలహీనము కాక, దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే అబ్రహాము యొక్క జీవితంలో ఆలస్యములు, మరి వృద్ధాప్యం అయిపోయింది, వయస్సు పెరిగింది, మృతతుల్యం అయిపోయిందంట. శరీరం గురించి ఆలోచిస్తే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఇక నిరీక్షించడానికి ఎటువంటి ఆధారము లేదంట. ఒకవేళ డాక్టర్ అనొచ్చు, డిక్లేర్ చేయొచ్చు, ఇక వయసు అయిపోయింది, ఇక పరిస్థితులలో ఏ అద్భుతము జరగదు, ఏ ఇల్లు కట్టుకోలేను, ఇది అద్భుతం జరగదు, ఈ ఉద్యోగం దొరకదు, వివాహము కాదు, పిల్లడిగా పుట్టరు, ఇక స్వస్థత జరగదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా తను ఏం చేస్తారంటే నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు, దేవుని మహిమపరిచాడు. అవును ప్రియులరా, మరి విశ్వాసమందు బలహీనుడు కాక 100 ఏండ్ల వయస్సు గలవాడైంది. 100 ఏండ్ల వయస్సులో ఈ కార్యము జరుగుతుందా? అవును ప్రియులరా, ఇక్కడ చూస్తే అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, సారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని, అవునప్పుడప్పుడు పరిస్థితులు ఆలోచిస్తున్నాము కానీ ఈ పరిస్థితులను ఆలోచించక, వాటిని చూడక, వాటిని మాట్లాడక, వాటి గురించి ఇతరులకు చెప్పక, ఎప్పుడైతే ముందే వాటిని ఆలోచిస్తా అంటామో మన జీవితంలో అద్భుతాలు చూడలేం. మరి దేవుడు ద్వారా అద్భుత కార్యములు జరుగునుగాక. మనం వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది, ప్రార్థించటము ద్వారా, వాక్యాన్ని ధ్యానించటము ద్వారా, దేవునితో అనుదినం మనము నడవటము ద్వారా, దేవుని సన్నిధిలో గడపటము ద్వారా, ఉపవాసము ద్వారా మన విశ్వాసము ఎవ్రీ డైలీ లైఫ్లో ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, ఫెయిత్ రైజ్ అవుతుంది. ఫెయిత్ అనేది అవును రిచ్గా మారిపోతుంది. నీ ఫెయిత్ని బట్టి, పరిస్థితిని బట్టి కాదు, నీ ఫెయిత్ని బట్టి ఇవ్వగలవు, నీ ఫెయిత్ని బట్టి లోబడగలవు, నీ ఫెయిత్ని బట్టి దేవుని ప్రేమించగలవు, నీ విశ్వాసాన్ని బట్టి. మరలా అప్పుడప్పుడు అయ్యా పేదరికం, అయ్యా మరి పేదరికమైన వారు గొప్పగా ఇచ్చిన వారు ఉన్నారు, మరి గొప్పగా ఉన్నవారు తక్కువగా ఇచ్చిన వారు ఉన్నారు, తక్కువగా ప్రేమించిన వారు ఉన్నారు, లోబడని వారు ఉన్నారు, భయపడని వారు ఉన్నారు. మరి విశ్వాసాన్ని బట్టి మన కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవుని ప్రేమించగలం, దేవునికి లోబడగలం. అందుకే దేవునికి లోబడాల పిల్లరా. అప్పుడప్పుడు దేవుడు ప్రేరేపిస్తాడు, ఏదైనా ఇవ్వమని కానీ, ఏదైనా చేయమని కానీ. మరి ఒక సహోదరి చాలా కన్నీరు కార్చింది, చాలా పేదరికం, మన ఇంట్లో చాలా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మోయలేని పరిస్థితులు, అనేక రకాలుగా భారం, కన్నీరు. అయ్యా మాకు మరి వారి ఒక నీడ్ కలిగి ఉన్నారు, చాలా కన్నీరు కాచింది. నాకున్న ఒక గ్యాస్ స్టవ్ ఏది ఉంది ప్రియులరా, మొద్దుంది. వెంటనే ఇన్స్పిరేషన్ అయిపోయి వెంటనే దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి లోబడి ఆ కార్యం వెంటనే చేసేసాను. అంటే అప్పుడప్పుడు మన జీవితంలో కొన్ని ప్రభు చెబుతాడు, ఇది చేసేయి, ఇది చేసేయి. ఒకవేళ మంచి కార్యం, గొప్ప కార్యము చేయమన్నాడు అనుకోండి, దానికి వెనుకాడద్దు. అందుకే అబ్రహాము కూడా తన కుమారుడైన, ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా ఇమ్మనగానే వెంటనే లోబడ్డాడు. వెంటనే లోబడలా. విలువైంది దేవుడు ఇమ్మన్నాడా, లేదా ఒక కార్యము చెప్పాడా, ఒక కార్యము చేయమన్నాడా, దానికి కొంచెం మనం భయపడతాం, కొంచెం వెనుకాడతాం, లేదా వెనుదీస్తాం. ఇంతైతే కాదు, ఒకవేళ ఇంత అని నీకు దేవుడు ఒకవేళ ప్రేరేపించిననుకో, దానికి కొంచెం ముందుగా వెనుకాడి అది చేయవలసిందికి తక్కువ చేస్తాం. అలా కాక ఎప్పుడైతే ధైర్యము తెచ్చుకొని చేస్తామో ఊహించని అద్భుత కార్యాన్ని చూడగలం పిల్లరా. అందుకే అబ్రహాముతో అంటాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటది. అతనిచ్చినాక ఏకైక కుమారుని అనగా ఇస్సాకును బలిగా అర్పించడానికి, ఇవ్వడానికి వెను తీయలేదు కనుక దేవుడు కూడా నా తోడు, నిశ్చయంగా నీ సంతానం ఇలాగ ఉంటుందని చాలా అద్భుతమైన వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. అవును ప్రియులరా, వినటము ద్వారా విశ్వాసము కలుగుతుంది. విశ్వాసములో ఇలా చూస్తున్నా మీ జీవితంలో బలహీనమైపోయావా? ప్రార్థనలు బలహీనమైపోతావు, ఆత్మలు బలహీనమైపోతావు. ఇచ్చట్లో మరి వెల్లుట్లో దేవుని దగ్గరికి వెళ్ళటములో, మరి స్తుతించటములో, అన్నిట్లో కూడా మరి శత్రువుని జయించటములో కూడా బలహీనమైతాం. ఎప్పుడైతే బలవంతులుగా విశ్వాసములు రిచ్గా మారతామో, ఫెయిత్ అనేది రిచ్ అయినప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఇలా చూస్తున్నా నీ జీవితంలో యేసు క్రీస్తు నామములో మరలంటున్నా, ప్రవచిస్తున్నా, నీ విశ్వాసములో బలపడుదురుగాక, బలహీనము కాక. పరిస్థితులు ఒకవేళ తక్కువగా కనబడచ్చు, పేదరికం కనబడచ్చు, లేదా నీ పొలములు, నీ పంటలు, లేదా నీ వ్యాపారములు, నీ ఆర్థిక పరిస్థితులు, నువ్వు చేస్తున్న జాబ్లో
పరిస్థితులను చూసినప్పుడు, కష్టాలు చూసినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే అనారోగ్య సమస్యలు, డాక్టరు మరి ఒకవేళ ఈ సమస్య పోదు అని చెప్పినప్పుడు, ఇలాగా అనేక సమస్యని ముందే తలచి ముందే ఆలోచించినప్పుడు బలహీనమవుతాం. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరూ బలవంతులుగా మార్చబడునుగాక. నన్ను బలపరచువాని యందు నేను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఇక్కడ